హాయ్ అండి అందరికీ. మా పిల్లల కోసం అయితే స్నాక్‌గా ఇలా కారపూస అయితే చేశామండి. సన్న కారపూస చాలా క్రిస్పీగా వచ్చాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి. దానికోసం అయితే ముందుగా శనగపిండి ఇంకా రైస్ ఫ్లోర్ అయితే జల్లించుకొని తీసుకోవాలి. తర్వాత దానిలోకి రుచికి సరిపడినంత సాల్టు, తర్వాత కారము, ఇంకా కలర్ కోసం అయితే కొంచెం అయితే పసుపు అయితే యాడ్ చేసుకున్నాము. ఇవన్నీ మంచిగా కలిపేసుకున్న తర్వాత కొంచెం వామ్ అయితే ఇలా క్రష్ చేసుకొని అయితే వేసుకున్నాము. ఎందుకంటే డైజెషన్ అయితే బాగా అవుతుందని. తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనము గొట్టాలలో వేసుకుంటున్నాం కాబట్టి గొట్టాల్లో వేసుకునే విధంగా పిండిని అయితే కలిపేసుకోవాలండి. బాగా వాటర్గా కాకుండా మీడియంగా ఇలా అయితే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే దీనిని గొట్టంలోకి అయితే తీసుకొని ఇంకా వేసేసుకోవడమే అండి. స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడైందో లేదో అని ఒక చిన్న పిండి ముద్ద వేసుకుంటే తెలిసిపోతుంది. తర్వాత ఈ కారపూసను అయితే అందులో వేసేసుకోవడమే. చాలా క్రిస్పీగా వచ్చాయండి. చాలా త్వరగా కూడా అయిపోతుంది. జస్ట్ 10 మినిట్స్లో అయితే స్నాక్ అయితే రెడీ అవుతుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్